బక్కకు కావడానికి మటన్ చికెన్లు బంద్ చేయాలన్నట. ఆకుకూరలను పప్పులు తినరాదు. మేకల గొర్రెలు ఏం తింటే? ఆకులు గడ్డి తింటాయి. మరి కోళ్ళు ఏం తింటే? తీరొక్క గింజలు దాన తింటాయి. పరోక్షంగా నేను కూడా ఆకులు పప్పులు గిట్లా తిన్నట్టే కాదే. కనీసం నూనెలో గోలిచ్చినవి బంద్ చేసి పులుసులన్న తినరాదు. అరే మళ్ళా అదే మాట, ఈ నూనె ఎక్కంచెల్ వచ్చిందే? పల్లీలు, నువ్వులు, పొద్దుతిరుగుడు పువ్వులు. అది కూడా ధాన్యం నుంచి వచ్చిందే కాదే. నా ఒంటికి ఎందుకు మంచిది కాదు చెప్పు? పోనీ కళ్ళన్న బంద్ చేయరాదు. మందు తయారు చేసేది పండ్ల రసాల నుంచేలేనే, ఆరోగ్యానికి మంచిది. కనీసం చాక్లెట్లు, ఐస్ క్రీమ్లన్న బంద్ చేయరాదు. చిన్న పిల్లగాని లెక్క తింటావు. పాలు కూరగాయలతో తయారయ్యేటియే కాదే అవి. పోనీ పొద్దుట సాయంత్రం ఎక్సర్సైజ్ అనే చేయరాదు. ఓవా, నీకెవ్వలే చెప్పింది? ఎక్సర్సైజ్ చేస్తే గుండె వేగం పెరుగుతది. ఆవు సైడ్ పెరుగుతుంది చెప్పు? కనీసం పొద్దుట సాయంత్రానికి ఈతన కొట్టుకోరాదు. రోజు ఈత కొట్టే తిమ్మింగలం ఎందుకు పక్కబడతలేదు చెప్పే? నీ బాడీకి ఓ షేప్ రావాలంటే ఎట్లా చెప్పు? అరే నీకెవ్వలే చెప్పింది? ఇట్లా దొడ్డుకు దొడ్డు కూడా ఒక షేపే కదా.